రాష్ట్రానికి ప్రజలకు మంచి చేసేందుకే హైడ్రా ఏర్పడిందన్నారు హైడ్రా కమిషనర్ రంగన. భూమి కొనుగోలులో ఇల్లు కట్టుకునే వాటిలో ప్రజలు ఏ విధంగానూ మోసపోకూడదని తమ ఉద్దేశమని చెప్పారు. చెరువుల్లో, కాలువల్లో నల్లాలపైన కట్టడాలు నిర్మించి ప్రజలను అనేక మంది మోసం చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నామని హైడ్రా కమిషనర్ రంగన తెలిపారు. అలాగే ప్రజలకు వేగవంతంగా సమాచారం ఇచ్చేందుకు FM రేడియో స్టేషన్ కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని రంగనాథ్ అన్నారు. హైడ్రా అచీవ్మెంట్స్ లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికి 200 acres ఆఫ్ ల్యాండ్ ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి, అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్, ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. అండ్ ఈ ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనము అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్లో అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటాతోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటాను అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఒక FM ఛానల్ హైడ్రాకి సంబంధించి పెట్టేదానికి కూడా ప్లాన్ చేయడానికి చేస్తున్నాము. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అంటే ఇది FM ఛానల్ పెడితే బెటరా లేదా ఏమైనా లీజ్డ్గా ఏమన్నా తీసుకుంటే బెటరా అనేది కూడా తీసుకొని, అంటే మేము ఇవ్వాల్సినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ ఇట్లాంటివి కూడా ఒక ఛానల్ ద్వారా ఇవ్వడానికి కూడా జరుగుతుందనే దాని గురించి కూడా మా గురించి కసరత్తు కూడా చేస్తున్నాము. అండ్ ఇంకా ఇది ప్రజలకి మా వైపు నుంచి అంటే మేము రిక్వెస్ట్ చేసేది దీనివల్ల జరుగుతున్నటువంటిది అంటే హైడ్రా చర్యలతో బై అండ్ లార్జ్ పబ్లిక్ అందరికీ కూడా FTL బఫర్ జోన్స్ మీద వాళ్ళకి చాలా మందికి కూడా మంచి అవేర్నెస్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా మంది దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డెలిజెన్స్ ఏదైతే ఉన్నాయో జాగ్రత్తగా 1-2 సార్లు వెరిఫై చేసుకుంటున్నారు. గతంలో కొంత క్యాజువల్గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది FTL లో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఆల్రెడీ 100 DRF సిబ్బంది కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు చేసేటప్పుడు డ్యూ డెలిజెన్స్ ఎలా చేయాల్సిన కొన్ని పాయింట్స్ కూడా నోటరీ ఉన్నటువంటి వాటి డాక్యుమెంట్స్ దగ్గర జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ తీసుకున్నారంటే కనుక దాంట్లో ఏదో తేడా ఉన్నట్టుగా చూడాలి.